దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మే నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యమును పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. యెషయా 48:17. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము నడవవలసిన మార్గమున దేవుడు నడిపిస్తాడన్న వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఇది యెషయా ప్రవక్త ద్వారా పలికించిన వాగ్దానము. దేవుని ఆజ్ఞలను అనుసరించే వారిని దేవుడే మంచి త్రోవయందు నడిపిస్తాడని యెషయా ప్రవక్త నేటి ధ్యాన వాక్యములో ప్రవచిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయన సన్నిధిని వెదకు వారికి ఆయన తన కృపను, తన సత్యమును అనుగ్రహిస్తాడని ఆదికాండంలో కూడా 24వ అధ్యాయం 27లో వ్రాయబడి ఉన్నది. చూద్దాం అది కూడా. ఆదికాండము 24:27లో ఆనాడు ఆయన ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు జనాంగము. ఆయన ప్రజలంటే ఇశ్రాయేలీయులు, ఆయన సొత్తు వాళ్ళు. ఆయన ప్రజలు అరణ్య మార్గమున నడుచుచున్నప్పుడు, మీ త్రోవలో మీరు జాగ్రత్తగా ఉండి నా మాటలు వినిన యెడల మీ కొరకు సిద్ధపరిచిన కనాను దేశము చేరు వరకు మిమ్మల్ని కాపాడుతును అని యెహోవా దేవుడు చేసిన వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథములోని నిర్గమకాండము 23వ అధ్యాయం 20లో మనము చూస్తున్నాము. వారు నివసించుటకు కూడా ఏర్పాటు చేయబడిన ఆ కనాను పురమునకు చేరుటకు చక్కని త్రోవను దేవుడు నడిపించినట్లు కూడా కీర్తనకారుడు కూడా తన గ్రంథములో 107వ సంకీర్తన 7వ వచనములో చక్కగా వివరిస్తున్నాడు. తండ్రి తన బిడ్డలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో, మన ప్రేమగల తండ్రి కూడా యెహోవా దేవుడు ఆయనను ఆశ్రయించు బిడ్డలను ఎంతో శ్రద్ధగా నడిపిస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి వినయ విధేయతలతో ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఘనపరచుచు, ఆయన్ని మహిమపరచుచు జీవిస్తున్న వారికి నెమ్మది సమాధానము కలుగజేసి మంచి త్రోవలో నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములోని వాగ్దానాల ప్రకారము మనము సమాధానము కలిగి మనము తప్పనిసరిగా ఆయన త్రోవలో నడిపించబడతాము. దేవుడే నడిపిస్తాడు. ఆయనే ఆశ్రయము, ఆయనే కొండ. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి జీవమార్గమున నడిచే భాగ్యము మాకు అనుగ్రహించమని దేవునికి ప్రార్థనలు మనము చేసుకుంటూ ఎడతెగని ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన ఉన్నదంటే ఎల్లప్పుడూ మనము ఆనందముతోనే ఉంటామనే అర్థము. ఎల్లప్పుడూ మనము ఆనందముతో ఉంటాము, మనం ఆనందిస్తాము. మన ఆనందం చూసి దేవుడు కూడా ఆనందిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తూ ఎల్లప్పుడూ శుద్ధ హృదయముతో మనం దేవునికి విన్నవించుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములయ్యా. తండ్రి, నీ యొక్క
దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. మా ధ్యానాన్ని నాయన నీ సన్నిధికి నాయన చేరునట్లును నీవు ఆలకించి తండ్రి మా ధ్యానాన్ని అంగీకరించమని నిన్ను వేడుకొనుచు ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.